ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఎవరు రూల్స్‌ని ఉల్లంఘిస్తే వాళ్ళే తోపులు. ఎవరు మాట తప్పితే, ఎవరు మాట మీద నిలబడకుండా ఉంటే, ఎవరైతే జనాలను మోసం చేయగలిగితే వాళ్ళే పెద్ద పెద్ద తోపులు. సీరియస్‌లీ అదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆ ఉల్లంఘించడం కూడా చాలా రూల్స్‌ని ఉల్లంఘించడం కూడా చాలా గర్వంగా ఉల్లంఘిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి అబ్బో! బండ్ల మీద, కార్ల మీద రాసుకొని అలచల్ చేసేవాళ్ళు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. సరే ట్రాఫిక్ పోలీసులు ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, ఇట్లా రాసుకోకూడదని అక్కడ ఇక్కడ పిలిచి వాళ్ళకి క్లాసులు పీకేసరికి అవి తగ్గినట్లున్నాయి. ఒక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కాదు, కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి కుప్పంలోనూ తిరిగారు. చాలామంది నాయకులు సో అండ్ సో గారి తాలూకా అని చెప్పి తిరిగారు. సో ఆ జాడ్యం కొంచెం తగ్గినట్లే ఉంది. ఆ పిచ్చి కాసింత తగ్గినట్లే ఉంది అనుకునేలోగా ఇప్పుడు ఈసారి ఏకంగా ఒక పోలీసే వార్తల్లోకి వచ్చారు. ఒక పోలీసు తన బైక్ మీద ఏపీ డీజీపీ గారి తాలూకా అని చెప్పి రాసుకొని అది హల్చల్ అవుతుంది. అయితే ఈ పోలీస్ ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసమే ఉన్నారట. అనంతపురం ఏపీఎస్పీ 14వ బెటాలియన్కి చెందినటువంటి పోలీస్ అంటున్నారు. ఆయన బైక్ మీద ఏపీ డీజీపీ గారి తాలూకా అని రాసుకున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్నారట. అది మీడియా వాళ్ళ దృష్టిలోకి పడింది. పడితే అవి ఫోటోలు తీశారు. అది సర్క్యులేట్ అయింది. సో పోలీస్ అధికారుల దృష్టికి, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్తే ఒక పోలీస్ అయిండు కానీ ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించడం కరెక్ట్ కాదు సార్, తొలగించాలి అని చెప్పారట. సో ఫైనల్గా ఆ పోలీసు దాన్ని తొలగించినట్లే ఉన్నారు. చివరికి ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ నంబర్ ప్లేట్ల మీద ఒకరొకరులేండి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే అదొక ఇంట్రెస్ట్ ఏమో. కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే అట్లా, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్లా. ఇప్పుడు పోలీసులు అందరి తాలూకా రాసుకుంటున్నప్పుడు నేను డీజీపీ గారి తాలూకా అంటే ఇంకా బాగుంటుంది కదా. ఎవరి అధికారంలోనే ఉండనియండి, డీజీపీ గారి తాలూకా అంటే ఇది బ్రహ్మాండంగా వర్క్ అయిపోతుంది కదా. అసలు తిరుగులేని ఒక బ్రాండ్ కదా అనుకున్నట్టున్నారు. వాళ్ళు వీళ్ళెందుకు నేరుగా డీజీపీ గారి తాలూకా అని సరిపోయి నిజమే. ఒక పోలీసు వాళ్ళ భాష డీజీపీ, సో అందుకని డీజీపీ గారి తాలూకా అని రాసుకున్నట్టున్నారు. కానీ అట్లా బండ్ల ఏమంటారు నంబర్ ప్లేట్ల మీద అట్లా రాసుకోకూడదు అని ఆ పోలీస్ సార్కు తెలియదా అంటే తెలిసే ఉంటుంది. మరి ఎందుకు రాసుకున్నారంటే అదే కదా నేను చెప్పింది. రూల్స్ను ఉల్లంఘించడం, రూల్స్ని ఫాలో కాకుండా పోవడం, మాట మీద నిలబడకుండా పోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ అవ్వా. ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు పిచ్చోళ్ళు, ఫాలో కాని వాళ్ళే పెద్ద పెద్ద తోపులుగా చలామణి అవుతూ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈసారి కూడా అంతే, అదొక ఇంట్రెస్ట్ రాసుకున్నాడు.